హనుమాన్ అనే ఒక్క సినిమాతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయారు ప్రశాంత్ వర్మ. దానికి ముందు ఆ జాంబిరెడ్డితో గుర్తింపొచ్చిన హనుమాన్తోనే ఆయన స్టార్ట్ అయ్యారు. దానికి తోడు పీవీసీయూ పేరుతో ఓ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేశారు ప్రశాంత్ వర్మ. అందులోనే హనుమాన్ సహా చాలా సినిమాలు చేస్తున్నారు. కానీ ఈయనెన్ని సినిమాలు చేస్తున్నారనేది అందరికీ కన్ఫ్యూజనే. హనుమాన్ తర్వాత దానికంటే ముందు చాలా సినిమాలకు కమిట్ అయ్యారు ప్రశాంత్ వర్మ. కొన్ని సినిమాలకు అడ్వాన్సెస్ తీసుకున్నారు. అందులో అధీరా ఒకటి. నిర్మాత డివివి దానయ్య కొడుకు కళ్యాణ్ హీరోగా మొదలైన ఈ సినిమా ఇప్పటికీ రాలేదు. టీజర్తోనే సరిపెట్టేశారు ప్రశాంత్. పైగా దీనికి దర్శకుడు మారారిప్పుడు. అలాగే మోక్షజ్ఞ సినిమా అనౌన్స్మెంట్ దగ్గరే ఆగిపోయింది. మోక్ష సినిమాపై తాను కాదు నిర్మాతలే చెప్పాలి అంటున్నారు ప్రశాంత్ వర్మ. ఇక రణ్వీర్ సింగ్ సినిమా ఆదిలోనే ఆగింది. పీవీసీయూలో భాగంగా ప్రస్తుతం మహాకాళి సినిమా నిర్మిస్తున్నారు వర్మ. వాటితో పాటే జై హనుమాన్ పై వర్క్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ప్రభాస్ సినిమా సైతం ఉంటుందంటున్నారు.